ఇక మరి సినిమా పైన కట్టిండు మీ నర్సే తాత పట్నంలో అడుగు పెట్టిండు ఎక్కడ ఉంటే ఈ కొంప ఈ అడ్రస్ ఎక్కడమ్మా అంటే నా అడ్రస్ తెలియదు ఇక్కడ షాయ్ అమ్ముతున్నావా అమీర్పేట ఎల్లారెడ్డి కూడా మరి గట్ట చెప్పేదానికి ఎల్లారెడ్డి కూడా కాట అడుగు పెట్టినా మరి ఏమనుకుంటారు పబ్లిక్ ఏంది ఏం కథ మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట గదేంది అది ఏంది కార్పొరేషన్ అట 3 కార్పొరేషన్ అయినాయి అట మరి ఇంట్లో ఈ జనాలు ఏమనుకుంటున్నారు మరి ఆయన సీఎం రేవంత్ ఏమో 6 గ్యారెంటీల మీద మీకేమైనా అనుమానాలు ఉంటే నాకు ఉత్తరం పంపు రోంటుండు చెప్పంపు రోంటుండు మరి వీళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉన్నాయా లేవా అంత సరఫరా బాగానే ఉందా కాంగ్రెస్ సర్కార్లో అడుగుదామని వచ్చినా అంత నిమ్మతమేనా అమ్మా పింఛన్ వస్తుందా పింఛన్ రాదు అప్లై చేసినాం కానీ వస్తానే లేదు పింఛన్ మరి పింఛన్ రాదంటావు మళ్ళీ పానం నిమ్మలం అంటావు నేను ఏం చేయనమ్మా పింఛన్ అయితే రాదు గ్యాస్ బిల్ దొరుకుతుందా గ్యాస్ కూడా దొరకకొచ్చింది అకౌంట్ పడుతుందా పైగా లేవు పడతలేవు పాడ ఇబ్బంది గారు ఎత్తుకొని మొత్తుకొని సంసారమే ఉందిగా ఇందిరా మిల్లు వచ్చిందా ఇల్లే రాలేదు మాకు హైదరాబాద్కి వచ్చింది అప్లై చేసిన ఇల్లు కూడా రాలేదా కిరాయి ఇల్లు కట్టుకుంటాము కిరాయి ఇళ్ళు అదే మరి దరఖాస్తు పెట్టుకోలే పెట్టినాం కానీ వస్తానే లేదు మళ్ళీ మా పేరు మీద ఎందుకు పార్క్ క్యాన్సల్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా క్యాన్సల్ అయింది మరి ఈ కంట్రోల్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయా వస్తుండవు బియ్యం వస్తున్నాయి ఇంకేం వస్తున్నాయి సర్కార్ నుంచి సర్కార్ నుండి బియ్యం ఒకటి వస్తాయి ఇంకేం వస్తాయి అదే చేనుల పైసలు పడుతుంటే పడతలేవు పొలాల పైసలు ఇంకా పడతలేవు ఏ ఊరు మీ సొంత ఊరు ఏ ఊరు పట్నంలో మహబూబ్నగర్ దాటి నారాయణపేట ఉన్నది పట్నం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మస్తు దినాలు అవుతుంది ఇల్లే లేదు ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఇక్కడనే ఉంది సరే ఇక బతుకు తెరువు ఈ రకంగా ఉంది ఇక మరి అక్కడ కూడా పోదా అక్కడ కోడి ఆడ కూడా ఏమంట ఏంది ఏం కథ అనేది చూపిస్తా మీరు చూస్తూనే ఉండరు మన తాత న్యూస్ ఇంతకు ఏం జరుగుతుంది ఎట్ల సంగతి మన రేపు కార్పొరేషన్ పండుగ ఎట్లా చేస్తారు మొగ్గు ఎటుంది మొగ్గు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్టా కాంగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు అంతా సరఫరా మంచిగా అవుతున్నట్టేనా అంత మంచిగా అవుతుంది అంతేలే ఏమేమి మంచిగా అవుతుంది తాత అన్ని మంచిగా అవుతున్నాయి అన్ని అయితే పేరు లేదు ఊర్లేదు అబ్బిరా అన్ని మంచిగానే చేస్తుండే ఇప్పుడు సన్న బియ్యము రేషన్ కార్డు రావు సన్న బియ్యము రేషన్ కార్డులు మళ్ళా పోతే ఇందిరమ్మ ఇండ్లు మళ్ళా పోతే ఇంకేంటి ఉంటే ఈ పొరగాళ్ళకు నౌకర్లు వస్తలే మరి నొద్ది పెడుతురుగా మరి ఎట్టా వస్తున్నాయి ఎందుకు వస్తలేవు వస్తున్నాయా కొలువులు వస్తున్నాయి అంతేనా అయితే మళ్ళా మంచి మాటే ఉంది కాంగ్రెస్ తోటి జనాలకు ఇక్కడ ఎక్కడ ఈ తిగాన్ ఎక్కడ ఎల్లారెడ్డి కూడా ఈ సౌత్ ఏమంటారు ఇక రారు మామూలుగా అయితే మరి రేపు మళ్ళీ పండుగ రాబోతుందట ఓట్ల పండుగ మరి జనం ఇటు మొక్కుతురా అడు మొక్కుతురా వచ్చిపోయే గిరాకి ఏమంటుంది మనకేం చెప్తారు వాటి గురించి అంతేనా ఏమైనా తీర టైంకు ఇక ఈ కుచనాలకు కోట సీజన్కి ఎగబడతారంటవా మరి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మంచిగా ఉందా ఎట్ట సంసారం మనం ఏం చెప్తాం అది అంతేనా పల్లెటూళ్ళలో చెప్పాలి ఓ పల్లెటూళ్ళలో చెప్పాల్సిందే మనం ఏం చెప్తాం నువ్వు పల్లెటూరు మగోడి కాకపోతే ఈ పట్నంలో మొనేసుకుంటా ఈ మగోడు అమ్మా చూసినారులా అందరూ పల్లెటూరులోకి వెళ్ళేసి పట్టణం మోపాయిరు అంతేనా పిల్ల అయితే మరి ఇప్పుడు రాకపోగా ఎట్లా అంటావు పచారా ఎక్కడ తాత పువ్వుగా కాడికేనా ఉన్నది ఎట్టా ఎట్టయింది చూస్తలేవు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అరిగారెంట్లు మోత మోగుతున్నాయట ఉరుకుతున్నాయట రైలు బండి లెక్క మొగోడు ఏమనంటే చెల్లో ఢిల్లీ మరి పైసలు తీసుకురావద్దా మొగోడా తీసుకొని రావాలా ఏడానికి పోతుందా ఓ అమ్మ నిధులు ఆరికేలు గుంజుకొస్తున్నాడు పిల్ల బొంగే కాదు
వైజాగ్ ఢిల్లీకి వెళ్ళి కాక ఇంకా బయట దేశాలకు వెళ్ళి కూడా పెట్టుబడులు బొచ్చాయని గుంజుకొస్తుండట ఈ మొగోడు గిట్ట మాట్లాడుతున్నాడు. 2 నెలల్లో ఏం చేసిండు? చూస్తూనే ఉన్నాం. ఏం చేసిండు 2 నెలల్లో? ఏం చేయలేదా? ఏం చేసిండు? ఇందిరామ ఇల్లు ఇచ్చిరాట. ఆడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఒక్కలకి ఇచ్చినట్టు చూపి. ఒక్కలకి ఇందిరామ ఇంట్లో అట, రేషన్ కార్డు అట్లా అట. రేషన్ కార్డు లాంటి ఇచ్చిండే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం పక్కేసుకొని పని ఆట రేషన్ కార్డు అట్లు. ఇప్పుడు ఉరుకులో పెట్టి సన్న బియ్యం తెచ్చుకుంటున్నాడు. సన్న బియ్యం తింటారు కదా నువ్వు మొగోని. ఆ సన్న బియ్యం కూడా దొడ్డుగానే అవుతుంది అన్న. మొత్తాన్ని అది ఎట్ట పడితే అట్టున్నాయి రైస్. తిండికి లేదు, ఏం లేదు. మొన్న అసెంబ్లీలో వాళ్ళే కూర్చొని తిన్నారట పిల్ల వాళ్ళు లీడర్లు తమాషగా. ఏం చేస్తారు వాళ్ళు ఉన్నది దేనికి తింటేందుకేగా. అది సన్న బియ్యం, ఈ కంట్రోల్ బియ్యం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఉన్నదే తింటేందుకు. కంట్రోల్ బియ్యం తిన్నారట పిల్ల. అయితే ఈ పిల్లగాడు ఈ ఇప్పాలగాడు మాట్లాడతారేమో అని. అవును మరి వాళ్ళు ఉన్నది దేనికి తింటేందుకేగా. మరి ఇంకేం చెప్తారు పిల్ల? నౌకర్లు కూడా వస్తున్నాయట బాగానే. నౌకర్లు ఇచ్చిందట. కేటీఆర్ ఉన్నప్పుడు వచ్చిండే డెవలప్మెంట్, అన్ని ఐటీ జాబులు అవన్నీ వస్తుండే. రేవంత్ రెడ్డి ఒకసారి ఒక చూపివాను, మరి ఒక డెవలప్మెంట్ చూపివాను. ఒక కంపెనీ పెట్టుబడులు ఏమైనా వస్తున్నాయా? రావట్లేవు. అదే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చూడు, మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని పెట్టుబడులు అవుతున్నాయి. అంతేనా? మరి ఇప్పుడు ఎంతమంది జాబ్లు వస్తున్నాయి అక్కడ అమరావతి కాడ? అమ్మా కథ పెద్దగానే ఉంది. మైబాద్ జిల్లా. మరి ఇప్పుడు ఇక్కడ మరి పట్నం వచ్చేందుకు అరే ఎక్కడ సంగతి? మరి అక్కడ బతుకుదరు లేదా? ఇక బతుకుదరు అంటే కాలం సరే చేస్తే ఏం మిగులుతుందని అడిగొచ్చిన. మరి ఇక్కడ కిరాయేనా ఇది కట్టినవా? కిరాయేనా? ఎంత కడుతున్నావు కిరాయి? 10,000 కిరాయి. అమ్మా 10,000 కిరాయి కడుతుందంటే మా మనవాడు గట్టిగానే సంపాదిస్తుంది పట్నంలో. గట్టిగా అంటే తల్లి ఎదుగులో ఉన్నాం కాబట్టి ఒక్కరు ఏం సరిపోతుంది. మా మనవాడు ఏం పని చేస్తాడు? ఆచిమెన్కే. సరే మరి పెట్టుకుని మరి బతుకు గట్టినే ఉంది. ఏమన్నా సర్కారు నుంచి ఏమన్నా అందేయా? ఉత్తదేనా? ఏం రావు మాకు. అదే దరఖాస్తు పెట్టుకోలే? రేషన్ కార్డు వచ్చిందా? మరి ఈ సౌదీ ఏం రాలేదంటది, మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందంటే వచ్చిందంటది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తానే. సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డు వచ్చింది. ఇందిరామ ఇల్లు అప్పుడు వచ్చింది మాకు జమాన్లా. సరే ఏం పండుగ అనుకుంటున్నావు? ఏం పండుగ చేయాలి? ఈయన బతుకమ్మ బోనాల పండుగ అనుకుంటున్నాడు మొగోడు. బంద్ చేయాలి పిల్ల. ఓట్ల పండుగ కార్పొరేషన్ పండుగ మళ్ళీ రాబోతుంది. మరి గాలి ఇట అట ఎటు పోయారు అమీర్పేట్ల? పెద్ద గాలి ఎటు పోతే అటే పోతే నేను. అయితే నాకు ఏం అర్థం కాపాయం పిల్ల. పెద్దగాలి అంటే పెద్దగాలి అంటే ఎక్కువ పైసలు ఎక్కడ ఇస్తే అటే పోతే నేను. ఓ లద్ద తప్పినోడా. మళ్ళీ ఇట తయారైన చదువుకున్న వాళ్ళు చేస్తారు కదా. మరి ఎవరు వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళు వచ్చి ఊరికొచ్చి నీ జేబులో పెడుతున్నా తీసుకోవాలి. మరి పెట్టారు కదా, సాటికి ఇస్తారు కదా. మనం చదువుకున్న మొగోని తీసుకుంటే మళ్ళీ ఊళ్ళకి వాళ్ళకి వేస్తా కదా. ఇక్కడ ఇచ్చేది మాత్రం వదిలేను కదా. ఈయన దగ్గర తీసుకుంటా, వాళ్ళ దగ్గర తీసుకుంటా, వాళ్ళ దగ్గర. అభివృద్ధి కావాలా? అది కూడా కావాలా? పైసలు కావాలా? 2 కావాలా? ఎందుకు వదులుకుంటాం? అమ్మని దండం పెట్టి పైసలు ఇచ్చినాక ఆయన పని చేస్తాడు పిల్ల. ఎదికియాడు ఎట్లా చేస్తాడు పని? తెలుసా ఏంది నీకు? నాకు నువ్వు పుణ్యానికి చేసిన 10 మంది పోతే లీడర్ వాని దగ్గర తీసుకున్నామా? నాకు తెలుసా? వేరే దగ్గర తీసుకుంటామే. అమ్మ ఎంత తెలికాల కోళ్ళగలు ఉన్నాయి ఈ లోకం మీద. అమ్మా ఇది చిన్నసన భారతదేశం కాదు, చిన్నసన తెలంగాణ కాదు. అమ్మో నీ దండం పెట్టి రకరకాల మనుషులు ఉన్నారు. కూడబట్టుకొచ్చినావు మీ ఇల్లుగానయా? మరి ఇప్పుడు మళ్ళా ఓట్ల పండుగ రాబోతుందట. ఏమనుకుంటారు జనాలు? వచ్చేదాపు కాంగ్రెస్ అంటున్నా, BRS బీజేపీ ఏమంటారు జనాలు? మాకేం తెలియదు, ఏమనుకుంటారో తెలియదు. పోషి పాడుపాడు కాంగ్రెస్ ఏముంది మనకేం చేయట్లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం. ఎందుకు? నువ్వు ఉగిరే తింటున్నావా? సన్న బియ్యం ఉగిరే ఉరుకుతున్నావా? బుర్ర బుర్ర అమ్మగారింటికి బస్సు మీద ఇంతవరకు ఒకసారి ఫ్రీ బస్ ఎక్కలే. ఆ ఫ్రీ బస్ ఎక్కే నువ్వు ఎక్కకపోతే నీ జాతి ఎక్కలేదా? నీ అక్క చెల్లాండు ఏమంటారు చూడు.
చిన్న మరి పెద్ద మరి ఏం కావాలి లోకం మీద వాళ్ళు పోతలేరా ఎక్కలేం కదా ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఊటీ ఇట్లా కూర్చుంది మేలు కొట్టుకునుడు తానుకునుడు గుద్దుకునుడే ఉంది అయ్యో ఇప్పుడు నేను బస్సు మీద పోమాను కానీ కొట్టుకోమన్నాడు ఆయన ఎవడైతే ఏంది? వేస్ట్ అయింది ఎందుకంటే జనం ఎక్కువ ఆపుతలేరు బస్సు అంతే ఇప్పటికి కూడా ఆపుతలేరు జనం ఎక్కువ ఉన్నారు అనుకో సపరేట్ వెళ్ళిపోతాడు బస్సు ఆ, వెళ్ళిపోతాడు అంతేనా రైమంది ఫ్రీ బస్సు దడిగాటవా పెట్టి నా బస్సులు ఫ్రీ బస్సులు మనుషులు కొట్టుకొని కాకపోతే ఈ మొగోడు ఏమా పిల్ల వీరికి బారు బూరు బచ్చ బాగా ఇరికించుకొని తిరుగుతున్నావుగా ఎటు మొగ్గాను అంటారు ఎటు మొక్కుతుందో తెలియదు మాకేం తెలుసు దేవుడు ఎటు ఎటు ఓడుకుంటే అటు వేస్తారు ఎటు మరి నువ్వు పైసలు తీసుకొని వేస్తావా ఓటు నిజాయితీగా వేస్తావా వద్దంటే ఇస్తారు పైసలు మొన్న వ్యాపారం ఇచ్చారు మాకు అక్కడ వేరే ఇల్లు మారినాం కాబట్టి మాకు దాకా రాలే డబ్బులు ఏ మా పేరు మీద అమ్మో చెప్తారే అమ్మో చిన్న వద్దా అంటుంటే ఇచ్చినా ఇప్పుడే అన్నది మళ్ళీ మాట మారుతుంది సమితి అమ్మా ఇట్లా తయారైన లోకం మీద రాయేశా రావు పిల్ల ఏ మీ ఇదిగా ఏమనగా అంటే నిన్నే అంట గిట్లా పిల్ల ఆడవాళ్ళ కాపు ఆడదా ఇట్లా ఏం పని చేస్తావు నేను టాటాలో చేస్తాను ఓ టాటాలో ఇన్సూరెన్స్ లో చేస్తాను అమ్మో గట్టిదే కోజాగా లగం అయిందా అయింది పిల్లరా ఊరికో కథ మొత్తం అంతా అయిపోయిందా మరి ఇప్పుడు పండుగ ఓట్ల పండుగ వస్తున్నారు తాత మరి ఎట్లా చేస్తావు ఏం పండుగ మన కార్పొరేషన్ ఓట్ల పండుగ అవునవును జనాలు ఏమనుకుంటున్నారు ఏమో మా సీనానికి వేస్తాం ఓటు వేసినారా ఈయన కార్పొరేటర్ సంగీత ఉంది కదా ఏ పార్టీ కాంగ్రెస్ నుంచి అమ్మా ఉందా పలుకోటి ఇక్కడ కాంగ్రెస్ బాగానే ఉంది ఆమెకి పథకాలు బాగానే ఉంటున్నాయా పండుకుంటున్నాయా మంచిగా ఉంది ఇప్పుడు మంచి చెడుకి డ్రైనేజ్ కక్కినా ఏమైనా నీళ్లు కోసం ఏం ప్రాబ్లం అయినా కరెంటు ప్రాబ్లం అయినా ఏమైనా ఒక్క ఫోన్ చేస్తే ఉరికొస్తాడు ఆయన ఇంత ముందు ఎవరు ఉన్నారో కానీ వాళ్ళు ఇంతవరకు అలా ముఖం కూడా తెలియదు ఇప్పుడు ఏంటంటే సంగీత అక్క సీనన్న ఇద్దరు చిన్నదానికి పెద్దదానికి కురుకొస్తారు మంచిగా చేసుకుంటూ పోతారు ముచ్చట అది ఇప్పుడు ఇంకా లోకం మీద ఏమనుకుంటున్నారు గుసగుస ఎందుకంటే నీ కాడికి ఇల్లు వస్తారు లోకం మీద ఏమనుకున్నా గానీ మన ఇంట్లో బాధ మనకి ఎరుకైతుంది లోకం మీద 10 రకాలుగా అనుకుంటారు మనం ఇంట్లో గంజి తాగుతున్నామా బిర్యానీ తింటున్నామా మనకి ఎరుకైతుంది మా కాలనీలో మాకు ఎన్ని బాధలు ఉన్నాయో మా సంగీతానికి మా సినిమాకి అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు మరి ఈ 6 గ్యారెంటీలు ఉరుకుతున్నాయా పండుకుంటున్నాయి తాత ఈ 6 గ్యారెంటీల సంగతి మనకెందుకు నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ముడితే సంతోషం ఉన్నోనికి ముడితే ఇక ఆమెకేం లాభం కాదు లేనోనికి ముట్టాలా మరి మీ 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 ఇల్లుగా అమ్మగారి ఇంటికి పిరి బస్ పోతుందా అవుతుందా కారు ఉందా నీకు కారు ఉంది నాకు పిరి బస్ పోతుందా ఇక మనకి నిజంగా ఎవరికైతే పైసలు ఉండవో రోజు పని చేసుకొని బతికేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుంది ఇక ఉన్నోడు లేనోడు అందరు అలానే పోతే ఇక లాస్ట్ వరకు మనకే కదా అది అట్లా మరి ఇప్పుడు ఫ్రీ బస్ మంచిదే అంటుందా మీ ఆమె మంచిదే కదా పాపం గరీబ్ వాళ్ళు రోజు 30 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు నెలకాలకు వచ్చే జీతమే 10,000 9,000 ఉంటాయి లెక్కలు పడుతుంది వద్దాట ఫ్రీ బస్సు లేదు ఫ్రీ బస్ ఎందుకు వద్దు చెప్పమ్మా అందరూ నీలాగా ఆలోచించారు కదా అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇంకా బస్సులు పెంచి మొగల ఛార్జీలు తక్కువ చేయాలా తక్కువ చేసి అవును అదే చెప్తున్నా కదా అది సో ఇప్పుడు ఏదైనా గానీ ఒక దావత్ చేసే కాడ పెళ్లి ఇంకేమన్నా పెట్టమనండి కాలేజ్ పిల్లలకు ఇంకొక వాస్తవం చెప్తా చూడు ఫ్రీ బస్ కూడా ఎందుకు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు కూరగాయలు పండించుకొని వాళ్ళు తీసుకొచ్చి సిటీలో అమ్ముకోవాలంటే బస్ కి ఎంత అయితే వాళ్ళకి 170 250 అవుతాయి ఒక్కొక్కసారి ఈయన కూరగాయలు అమ్ముడు పోవు వాళ్ళ జోలకైనా పెట్టుకున్న పైసలు లాసే కదా ఫ్రీ బస్ ఉంటే వాళ్ళకి కొంచెం లాస్ అయినా గానీ అరే మంచిగా వచ్చినాము ఏదో పోయినాము ఏదో అమ్ముకున్నాము ఏదో ఇప్పుడైతే తిన్నీకి మనకు ఉంది కదా అని చెప్పి సంతోషపడతారు కొంతమందికి ఉపయోగం ఉంది కొంతమందికి ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగం లేదా అంటే ఏదో
ఆ ఊర్లకైనా సిటీలకైనా చార్మినార్ పోయేద్దాం చాయ్ తాగొద్దాం అని ఫ్రీగా పోయేటోళ్ళకి వాళ్ళకి మరి ఇబ్బంది అవుతుంది. గ్యాస్ బుట్టి పైసలు పడుతున్నాయి అకౌంట్ లో? పడుతున్నాయి అంట మరి, అంటే మొత్తం అయితే నాకు తెలియదు, మాకైతే కొంచెం పడుతున్నాయి. మాకైతే 500 ఏమో అకౌంట్ పడుతుంది. మనకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు, మనం చెక్ చేయలే. పడుతున్నాయో పడతలేవో కూడా తెలియదు మనకి, అదైతే మనకు తెలియదు, స్కిప్ అది. ఇక సరే వీళ్ళ ముచ్చట ఇట్లా ఉంది. ఇక మరి గట్ట పోదా మరి ఏమురా ఇది చదరవాణి కోదాగేనా పోతుందట కార్పొరేషన్. జనాలు ఏమనుకుంటున్నారు మరి, గాలి ఎటు మలుపుతావు ఏమంటుంది మీ ఇల్లు గారు? ఇట్లా ఆలోచన ఎక్కడ చేస్తున్నారు? జనాలు దిస్తుంది ఎటు మడితే తెలియదు కదా ఆ టైంకి. అంతేనా కదా, బా. ఆ టైంకి ఎటు వెళ్తాం తెలియదు కదా. ఇప్పుడు షెడ్డో పడ్డో జర కాంగ్రెస్ గాలి నూకపోతుందా పండుకుంటుందా? పడుకుంటుంది. అంతేనా తాత? అయ్యా సురుకు తగులుతుంది. పడుకుంటది. అంతేనా? ఏముందన్న కాంగ్రెస్ లా ఏం చేసింది? 6 గ్యారెంటీలు అట సకదనంగా ఉరుకులు పెడుతున్నాయి అంటారు వాళ్ళు. గరీబుడికి ఏముంది? ఇందిరా మిల్లు ఇస్తుర్రు, రేషన్ కార్డు ఇస్తుర్రట, సన్న బియ్యం వస్తున్నాయట, గ్యాస్ బుట్టికి 500 పడుతున్నాయట, ఉచిత కరెంట్ ఆట. మీ ఇల్లు కల్లానే బుర్ర బుర్ర ఉగనే పోతుందా అమ్మగారింటికి? గరీబుడిలాగానే ఉన్నాడు. అంతేనా? ఉన్నవాడే పెరుగుతున్నాడు. మాళ్ళకి ఏముంది? ఇప్పుడు గ్యాస్ బండ 7,000 అమ్ముతున్నారు. అమ్మా. ఏం వ్యాపారం చేయాలి? ఎవడు పట్టించుకుంటున్నాడు? ఇంకా ఇంకా అదే పనా? 7,000 నడుస్తుంది. ఇప్పుడు మరి చర్యలు తీసుకుంటున్నాం అంటారుగా సర్కారాలు. చిన్న బండ 3,000 నడుస్తుంది. ఆ, చిన్న బండ, ఆ. ఇంట్లో వాడుకునే బండ. మరి ఎవరు పట్టించుకుంటున్నారు? అంతేనా? ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా? అంత గాలి గాలే ఉందా కథ? సెకండ్ ఎవరు కర్ణాటక మొగోనివా? మరి ఇక్కడ ఏం పని చేస్తావు? సరే ఇక కానీ తాత చూస్తున్నట్లే మొగోడు టీవీలో. ఏం చూసావు నా వార్తలు? వార్తలు చూస్తున్నా కానీ ఇప్పుడు యాదలేదు, కొంచెం మాట్లాడదామని ఆపిన అంతే. అయితే నన్ను పశువు వచ్చినావు. ఎక్కడ సంగతి ఏం కొనబోతున్నావు పిల్ల? ఏం లేవు, బియ్యం ఉన్నది. ఎట్టు సంసారం? రేషన్ బియ్యం ఉన్నది. రేషన్ బియ్యం 3 నెలయా? 3 నెలది. 3 నెలలకి ఇచ్చిరా? ఇక నేను సన్న బియ్యమేనా? సన్న బియ్యం చూడండి, 3 నెలది తీసుకెళ్తున్నా. ఓ ఇది పెట్టి కెమెరా. అమ్మా రామ సకలంగా బియ్యము. 3 నెలది బియ్యం. ఇప్పుడు ఈ బియ్యం తాత కొంతమంది అంటున్నారు ఈ బియ్యం రుచి లేవు, దొడ్డు బియ్యమే సన్న చేసి ఇస్తున్నారు అంటున్నారు. ఈ బువ్వ ఎట్టెట్టు తింటే మంచిగా ఉన్నది బొమ్మ. అంతేనా? ఎందుకంటే మనం పని చేసేటోళ్ళం కదా. అవును, మనం పొలం పని చేసేటోళ్ళం. అవు ఇప్పుడు మేస్త్రి పని చేసేటోళ్ళం, ఆటో నడుపుతున్నాం, మన కష్టం మనకే తెలుసు. అంతే అని తీసుకెళ్తున్నా అంతే. కానీ కొంచెం గుర్తు వేస్తే మాట్లాడదామని సంతోషం అని. అయితే నా వార్తలు చూస్తున్నావు? చూస్తా స్వామి. సరే మరి ఇప్పుడు రాగా పోగా మరి రేపు పండుగ, ఓట్ల పండుగ వస్తుంది, మన కార్పొరేషన్ పండుగ వస్తుంది. మరి గాలి అట ఇటుమంతా గాలి జనాలు ఎటు ఎక్కువ అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, ఏం చేసినా వేరే ఏం లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఏమో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అంటే వీళ్ళకి చేస్తే మంచి ఉంటది. మరి 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, ఏమో అంతా పక్కేసుకొని పండుకున్నాయి అని అంటున్నారు బీఆర్ఎస్. అది వాస్తవమే, అది వాస్తవమే. కానీ ఇప్పుడు నమ్మినాము ఒకసారి. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, ఇందిరాబాద్ ఇంట్లో వస్తున్నాయి, మళ్ళా పోతే రేషన్ కార్డు వస్తున్నాయి, సన్న బియ్యం వచ్చే గ్యాస్ బుట్టికి 500 పడుతున్నాయా? పడుతుంది కానీ ఒక్కొక్కరు పడతలేదు, ఒక్కొక్కరు పడతలేదు. అది అప్లై చేసుకోవాలి కదా. జీరో బిల్లు వస్తున్నది, కరెంట్ బిల్లు వస్తున్నది. కడతలేము, బిల్లు వస్తున్నాయి ఇంటికి, మేము కడతలేము. ఫస్ట్ కడుతుండే, ఇప్పుడు కడుతున్నాం. మన వికారాబాద్ బొబ్బరేశ్పేట మండలం. నువ్వు చెప్పు, అంటే ఈ పథకాలు బాగానే చెల్లుబాటు మంచిగా ఉందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు అంత ఉత్తకత? ఇప్పుడు వరకు అంటే బాగానే ఉన్నది, ఇప్పుడు వరకు బాగానే ఉన్నది. నెక్స్ట్ ఏమో మనకు ఈయన ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం కథాలి, దాన్ని బట్టి దీనికి తీసేద్దాం. ఒకవేళ పని మంచిగా చేయకపోతే ఇంకా చూస్తాము. ఇప్పుడు వాళ్ళంటారు, మస్తు చెప్తారు.
ఇది మంచి లేదు అది మంచి లేదు మంచి చెప్తారు. మనం చూసుకోవాలి. ఇంకా 5 సంవత్సరం ఉంటాయి కదా, దాని నుంచి 3 సంవత్సరం అయింది, ఇంకా 2 సంవత్సరం ఉన్నది. అప్పుడు వరకు మనం చూసుకోవాలి. దాన్ని తీసి అక్కడ పారేయాలి. ఇంకా మనం కొత్త చేసుకుందాం. మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ కొత్త చేద్దాం. అదే 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 అంతే కదా సార్? అదే సరే. ఈ కోయిల అమ్మాయి గిట్ట ఉంది మంచి తాత శరణార్థి. ఓ అమ్మా, కూలిపోతాను పసిబట్టిరు. నువ్వు 4 గోడల మధ్య ఉండి ఏం పసిబడతలేవు. కార్పొరేషన్ పండుగ వస్తుంది, దగ్గర పడుతుందట. మరి అదే మరి ఇప్పుడు జనాల గుసగుస ఎక్కడ నడుస్తుంది, గాలి ఎడు మలుతుంది. మేమైతే పక్క కాంగ్రెస్ నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తాం. మరి 6 గ్యారెంటీ సంగతి పడుకున్నాయా, బాగానే పరిగెత్తున్నాయా? ఇక ఇస్తాం, మెల్లమెల్లగా ఇస్తామయ్యా. మా ప్రభుత్వం జర ఇబ్బంది ఉన్నది కేసీఆర్ చేసిన పనికి. ఏం చేసిండే, ఏం పని చేయలేదా? వీళ్ళకి ఏమన్నా అంటే చేసిందని బదనాం చేస్తున్నారట మీరు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళం అంటే మేము స్వతంత్రం తెచ్చిందే మా కాంగ్రెస్ పార్టీ అయ్యా. మరి వాము చిన్నసన్న ఏం కాదు కోజావు. అయితే పలుకు ఇక్కడ ఇది ఎక్కడ ఇది ఏరియా? మాది జుబ్లీస్ కన్స్ట్రక్షన్. మాది ఈ గడ్డ పేరు గల్లీ. ఎల్లారెడ్డి కూడా మా సిరిసిల్ల కొడుకు ఎమ్మెల్యే ఇప్పుడు. ఉందా పలుకుబడి ఉత్తదేనా? పలుకుబడి ఉందనే గెలిపించుకున్నాం కదా. అమ్మని సామి రంగు మరి ఒకేనేనా? కథ గట్టిగానే ఉంది ఇక్కడ సంసారం. ఇది ఓ పిడా నవ్వుకుంటున్నా. ఈ కోయిల ఈ తెలంగాణ ఆంధ్రయా? చెప్పు తాత న్యూస్ ప్రేక్షకులకు ఆయి బాయ్ ఏం చెప్పవా? అమ్మో ఈ గట్టిగా పోసాగలే. ఈ సిరసన ఏ కాదు. మనవరా కడిపోతా. అది ఎట్ట సంగతమ్మా? ఏమనుకుంటుర్రు గుసగుస ఏంది? మళ్ళా పండుగ ఓట్ల పండుగ వస్తుందట చెప్పిరా. ఓట్ల పండుగ మరి ఎట్ట చేస్తావు? కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, రేపో మాపో ఉందిగా. ఓటర్ ఇక్కడ లేదు, మేము ఆంధ్ర నుంచి వచ్చాం. ఓ అమ్మా, కావాలంటే చెప్పు ఎవరికి ఏమంటావు చెప్పి వాళ్ళకి వేస్తా. నీ ఓటు ఇక్కడ ఉందా ఆంధ్రలో ఉందా? ఆంధ్రాలోనే ఉంది, కానీ నేను ఇక్కడ ఓటేస్తా. జోక్ తీసుకోండి. రావు మీదేనా ఈ దుకాణం? ఓటదు మరి ఎట్లా చేస్తావు ఈసారి? మళ్ళా పండుగ రాబోతుందట, ఓట్ల పండుగ. నీకు ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఇక్కడే ఉందన్న. తెలంగాణనా? తెలంగాణ ఏ జిల్లా? ఎక్కడ ఉంటే అక్కడ. సరే ఇప్పుడు రాంగ పోంగా మరి గాలి ఎటు మళ్ళీ ఎక్కువ గాలి ఎటు గట్టిగా వీస్తే అటు. అయితే పసలు ఎవరు ఎక్కువ ఇస్తే అటే. అమ్మో చిన్నది ఏం కాదు మనవరాలు. గెలిపిస్తే కష్టం అన్న. పోయిన వ్యాపారం తీసుకోలేవు పసలు ఓటుకు? పైసలు ఏం తీసుకోలేదా? తీసుకుంటే చెప్తారేంటి అందరూ? ఇది కథ. తీసుకుంది కానీ చెప్పది అంతే. మరి ఈసారి కూడా తీసుకొని వేస్తావా ఓటు? లేదన్నా, ఎవరు మంచిగా గ్యాస్ ఫ్రీగా ఇస్తే వాళ్ళకి ఇంత ఇంత పెట్టి నడుపుతుంటే ఎట్లా చెప్ప? అయినా 500 రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నాయి అట. ఎక్కడ పడిని ఎప్పుడు పడిని? అంతేనా? అకౌంట్ నెంబర్ తప్పించావా? తప్పు పెట్టేట అకౌంట్ నెంబరు. అంతే నీకు పడతలేవు, అందరికి పడుతున్నాయటగా. ఎవరికి పడతలేదన్న. అంతేనా? ఇది కథ. మొత్తానికైతే ఎల్లారెడ్డి గూడలో అడుగు పెడితే, అమీర్పేట ఎల్లారెడ్డి గూడలో అడుగు పెడితే ఈ కథ నడుస్తుంది. మరి రకరకాల మనుషులు తీరుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయం అయితే ఎల్లగక్కుతుర్రు. ఇక రేపు ఇంకో దిక్కు పోతా, అక్కడ కూడా కథ మొదలైందో ఇది చెప్తా. మీరు చూస్తూనే ఉండరు మన తాత న్యూస్.